హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో క్రాస్ పీసెస్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనే చూద్దామండి. ఈ క్రాస్ పీసెస్ పైపింగ్స్కే కాకుండా ఫ్రాక్స్, లెహెంగాస్కి బాటంలో పట్టీలాగా కూడా వేసుకుంటాం. ఇక్కడ మీకు పిక్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు బాటంలో క్రాస్ పీసెస్ యాడ్ చేశానని చెప్పాను. సో నేను మనకి ముడతలు రాకుండా వేసుకోవాలంటే స్ట్రైట్ పీసెస్ కాకుండా క్రాస్ పీసెస్ వేసుకోవాలని చెప్పాను. అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేశానండి. కాకపోతే మనం పైపింగ్కి 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు తీసుకుంటాం. ఎందుకంటే పైపింగ్కి సన్న పీసెస్ సరిపోతుంది కాబట్టి. బట్ క్రాస్ పీస్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం ఫ్రాక్స్కి అలాగా మినిమం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. దానికి మనం ఎక్స్ట్రా ఖర్చు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో టోటల్ మినిమం 3 ఇంచెస్ తీసుకుంటేనే క్రాస్ పీస్ మనకి వేసిన పట్టి బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగనే చూద్దాం. ఇక్కడ నేను పెద్ద పీస్తో చూపిస్తున్నాను. చిన్న పీసెస్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు వచ్చేసరికి రాంగ్ సైడ్ అనమాట. పైన వైపు రాంగ్ సైడ్ ఉంటుంది, లోపల వైపు రైట్ సైడ్ ఉంటుంది. లోపల వైపుకి ఈ విధంగా ఒక ఫోల్డ్ వేసుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా ఫోల్డ్ వేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, నేను హ్యాండ్స్ పెట్టున్నాను. ఆ హ్యాండ్స్ దగ్గర స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. రెండు వైపులా వేయాలి స్టిచ్ అనేది. సో ఇక్కడ నేను రెండు వైపులా స్టిచ్ వేశాను, క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అంతా క్లోజ్ చేసిన తర్వాత మనకి 3 సైడ్స్ క్లోజ్ ఉంటుంది. ఈ విధంగా ఒక వైపు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఓపెన్ ఉన్న దగ్గర ఎగ్జాక్ట్ మిడిల్లో మనం పట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇందాక మనకి రెక్టాంగిల్ లాగా ఉండింది, ఇప్పుడు మనకి రాంబస్ లాగా వస్తుంది. మనం స్టిచ్ వేసాం కదా కార్నర్, ఆ కార్నర్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలాంటి ముడత లేకుండా అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. టోటల్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇది రెక్టాంగిల్ పీస్ కాబట్టి ఎగ్జాక్ట్ రాంబస్ రాలేదు, కానీ స్క్వేర్ పీస్ అయితే రాంబస్లో వస్తుందన్నమాట. పీస్ ఎలా ఉన్నా కూడా మనకి క్రాస్ అనేది రావాలి క్లాత్, దానికోసమే ఈ స్టిచ్ అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత 4 సైడ్స్లో ఎటువైపు నుంచి అయినా నేను ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను కదా, ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇటువైపు నుంచి ఫోల్డ్ చేస్తున్నాను, బట్ ఇలాగే అని రూల్ ఏం లేదండి. మీరు స్ట్రైట్గా ఒకటే డబుల్ ఫోల్డ్స్, త్రిబుల్ ఫోల్డ్స్ అలా వేసుకోవచ్చు. నేను చూడడానికి నీట్గా ఉంటుందని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు ఎన్ని ఫోల్డ్స్ కావాలంటే అన్ని ఫోల్డ్స్ వేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ మిడిల్లో స్టిచ్ వేసుకున్నాను. సైడ్స్ చూడండి, ఇక్కడ క్లాత్ అనేది రెండు వైపులా మనకి ఫోల్డింగ్స్లో ఉంటుందన్నమాట. ఓపెన్ పీసెస్ లాగా ఉండదు. సో అందుకని ఫస్ట్ మనం ఎటువైపు నుంచి అయితే కట్ చేసుకోవాలో పీసెస్, అటువైపు అది ఆ ఫోల్డింగ్స్ కూడా అనీవెన్గా ఉంటాయి కదా, సో అది ఎంత లోపలికి అనీవెన్గా ఉందో చూసుకొని అంతవరకు ఫస్ట్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఇది మనకి స్ట్రైట్గా ఉంటే కనుక ఈ పీసెస్, అది కూడా మనకు ఒక క్రాస్ పీస్లా వస్తుంది. మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఒకవైపు పెద్దగా, అలాగే కింద వైపు చూడండి సన్నగా ఉంది. సో అందుకని ఇది పనికిరాదు, అందుకే మనం ముందు దాన్ని ఈవెన్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనకి ఎంత విడ్త్ కావాలి, నేనైతే 1.30 ఇంచ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఓనీకి పైపింగ్ వేసుకుంటున్నాను, బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి, దానికోసం 1.30 ఇంచ్ తీసుకుంటున్నాను. నార్మల్ పైపింగ్ అయితే 1 ఇంచ్ నుంచి 1.25 ఇంచ్ దాకా సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను మాత్రం 1.30 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నాకు ఈ ఓనీకి అయితే 5 పీసెస్ కంటే కొంచెం ఎక్కువ పట్టింది అంతే. అంటే చాలా తక్కువ అనమాట. 6th పీస్లో ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క పీసు 1 మీటర్ పైనే వస్తుంది. ఎందుకంటే ఓనీ నాకు 2.5 మీటర్ ఉంది, దానికి 5 పీసెస్ సరిపోయినాయి అని అంటే మనకి 2 సైడ్లో 5 మీటర్లు కావాలి. బట్ పైన కింద 2 వైపులు కూడా ఎక్స్ట్రా యూజ్ చేసాం కదా, సో ఈజీగా 5 పీసెస్ అయితే పడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క పీస్ ఎంత లెంత్ వస్తుందో చూద్దాం. దానికంటే ముందు మనం అడ్డంగా ఒక స్టిచ్ వేసాం కదా, అది కట్ చేసిన ప్రతి పీస్కి ఉంటుంది. ఫస్ట్ దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఓపెన్ చేస్తే చూడండి ఒక్కొక్క పీస్ ఎంత పెద్దగా వస్తుందన్నమాట. సో ఇలాంటి పీసెస్ అన్నీ మేబీ ఒక్కొక్కటి ఇంకా పెద్దగా ఉండొచ్చు, మిడిల్లోవి ఎడ్జ్లోవి మనకి కొంచెం చిన్నగా కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ప్రతి పీస్కి మిడిల్లో మనకి ఒక జాయింట్ అనేది వస్తుంది.
మళ్ళీ మనం జాయింట్ వేసుకోవాలి, ఇంకా పెద్ద పీస్ చేసుకోవాలంటే. ఒకేసారి జాయింట్స్ లేకుండా అయితే రాదండి. కాకపోతే 2 జాయింట్స్ వేసే దగ్గర ఒక జాయింట్ వేస్తాం కదా, సో అదనమాట. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ మీద ఇంకొక పీస్ రైట్ సైడ్ని ఈ విధంగా ఆపోజిట్ సైడ్ అంటే ఎల్ షేప్లో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎల్ షేప్లో అరేంజ్ చేసుకుంటే రైట్ సైడ్స్ 2 లోపలికి ఉండాలి. తర్వాత ఎల్ షేప్లో అరేంజ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇది కూడా క్రాస్ పీస్గా వచ్చేస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి కిందది రైట్ సైడ్, ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అది కూడా రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ మీద రైట్ సైడ్ని ఈ విధంగా ఎల్ షేప్లో పెట్టేసి క్రాస్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. సో అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తాయన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.